అమలాపురానికి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ అమలాపురానికి వచ్చేసింది. డిసెంబర్ 16న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ. ఇప్పుడు ఎవరికి ఊరికే రావు. దృష్టి పెట్టి దాడి చేసే ప్రయత్నం జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళ దాడి జరిగింది. రోజు కాల్స్ వస్తున్నాయి సార్. నాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క అన్నకి కాల్ చేసి అమ్మ కాడ నుంచి మొదలు పెడితే ఏ బూత్ కాడ చెప్పలేను సార్. నేను చెప్తుంటే సరే వాళ్ళని నేను నమ్మాలని చెప్పారేమో అనుకున్నా. నేను నైట్ 2:00 కి కాల్ చేసి పడుకుంటే అమ్మ ఒక్కసారి చూడు ఎలా మాట్లాడుతున్నారని స్పీకర్ పెడితే ఇన్నా సార్. నేను అవి మాటలు కావు, నువ్వు పొద్దుగల వరకు చంపేస్తా అంటున్నారు సార్. డైరెక్ట్ నిన్ను చంపేస్తా లేపేస్తా అని అంటున్నారు సార్. అయితే నేను ఫినాన్షియల్ గా ఉండదాన్ని కాదు సార్. చాలా పూర్ అంటే పూర్, ప్రతి ఒక్కరికి తెలుసు నా ఆర్థిక పరిస్థితి ఎలాంటిదో. కనీసం ఒక జెండా కొనుక్కునే పరిస్థితి కూడా నాకు లేదు. నేను ఒక మంచి పని చేయడానికి ఒక అడుగు ముందుకేసిన, మీకు తోచినంత ₹1 సహాయం చేయండి. నేను ఫోన్ పే గూగుల్ పే నెంబర్ పెడితే సార్ నా ఫోన్ పే గూగుల్ పే పని చేయకుండా చేసేసి సార్. కావాలంటే నీకు చూపిస్తా. చాలా మంది డబ్బులు కొడుతున్నారు సార్ వాళ్ళకి తోచినంత, కానీ అవి నాకు రావట్లేదు, ఫెయిల్ అయిపోతున్నాయి. వాట్సాప్ గ్రూప్లలో నా వీడియో షేర్ చేస్తే వాట్సాప్ గ్రూపులు కూడా బ్యాన్ చేసేస్తున్నారు సార్. నాకు కాల్స్ ఎన్ని బెదిరింపు కాల్స్ అంటే విత్డ్రా చేసుకో, ప్రచారం బంద్ చేసాయి, ఓట్లు చీలుతాయి అని చాలా చాలా అంటే చాలా బెదిరింపులు కాల్స్ వస్తున్నాయి. నాకు ఈ రోజు దాడి జరిగింది, రేపు ఏం జరుగుతుంది కూడా చెప్పలేం సార్. మేము కంప్లైంట్ ఇస్తాం మేము ఇక్కడ, కానీ ఇక్కడే కూర్చుంటాం. మాకు భయంగా ఉంది, మేము ఇక్కడే కూర్చుంటాం. ఎలక్షన్ కమిషన్ దీని మీద సత్వర చర్య తీసుకోవాలి. ఒకసారి చూడండి. నా వీడియోస్ షేర్ చేస్తే ఇది వాట్సాప్ గ్రూప్ షేర్ చేసుకోకుండా ఒకసారి చూడండి. నా వీడియో షేర్ చేసిన చాలా గ్రూప్స్, ఒక గ్రూప్ అంటే ఓకే అది ఏదో బై మిస్టేక్ అయ్యిందేమో. ఇన్ని గ్రూప్స్ అకౌంట్ ఈస్ నాట్ అలౌడ్ టు యూజ్ వాట్సాప్ డ్యూ టు స్పామ్. ఒక్కసారి చూడండి నా ఫోన్ పే ఈ వెంకటేష్. అసలు చాలా మంది ఒకసారి చూడండి అన్న. జూమ్ చేసుకోండి సార్, జూమ్ చేసుకోండి. పోవట్లేదు, లక్షలు తొప్పిస్తుంటున్న వాళ్ళ అకౌంట్ లో పని చేస్తున్నాయి. వాళ్ళకు తోచినంత ₹1 నాకు ఇస్తుంటే నా అకౌంట్ ఎందుకు పని చేయదు? ఫోన్ పే ఇవ్వు. ఇది పరిస్థితి. దిస్ ఇస్ మై ఫోన్ పే అకౌంట్. ఒక్కసారి చూడండి, ఇది నా అకౌంట్. ఇది నా అకౌంట్ పరిస్థితి. ఒకసారి చూడండి అన్న. అకౌంట్ నీకు ఫోన్ పే చేద్దామని, చాలా డబ్బులు కొడదామని చాలా మంది ట్రై చేస్తున్నారు. అక్క నీ ఫోన్ పే అకౌంట్ పని చేయట్లేదు, 3 కోట్లు వచ్చినాయి 10 కోట్లు వచ్చినాయి అని చెప్తారు. డైరెక్ట్ నేను చూపిస్తామంటే ఇక్కడ ఇది పని చేయట్లేదు, కనీసం ఇది ఓపెన్ కూడా కావట్లేదు. ఇది పరిస్థితి నాది. నా వాట్సాప్ గ్రూపులు కూడా పని చేయకుండా చేస్తున్నారు అన్న. బ్యాంక్ అకౌంట్ పని చేయట్లేవు, పోలీసులు భద్రత కల్పించడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏ అభ్యర్థి అయినా సేమ్ మాజీ మంత్రి అనేది ఉండదు, ఎవరని కూడా ఉండదు. కాబట్టి మాకు భయంగా ఉన్నది, బెదిరింపు కాల్స్ వస్తున్నవి, దాడి జరిగింది. ఇవాళ సోషల్ మీడియా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కావాలని ఈమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వివిధ రకాల ఇమ్మీడియట్ గా ఆమెకు సంపూర్ణమైన భద్రత ఈ నెల 3వ తారీఖు వరకు, ఎన్నికల రిజల్ట్ వచ్చే వరకు ఆమె కంపల్సరీగా భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసుల కల్పిస్తామని హామీ పై ఆఫీసర్లకి వెళ్ళి వచ్చే వరకు మేము ఇక్కడికి వెళ్ళి లేచేది లేదు. ఎవరు ఎస్పీ సార్ ఉన్నాడు, ఎస్పీ సార్ ఇన్ రిటర్న్ లో మీరు ఏదైనా ఇస్తే రిక్వెజిషన్ ఇస్తే సారు మీకు హెడ్ క్వార్టర్ నుంచి మా మాటినండి. మిగతా అభ్యర్థులు అట్టే ఇచ్చారా చూపెళ్తున్నారు. అదేవిధంగా అని అడుగుతున్నాం మేము. నేను ఒక్క ప్రచారం ఇప్పుడు కూడా ఉన్నా మీకు ఖచ్చితంగా మా నుంచి మా బ్లూ కోట్ పరిణామాలు జరిగినాయి కాబట్టి అతను టైటిల్ గెలుచుకున్నాడు. కాబట్టి ఆ గెలుచుకున్న టైటిల్ అన్యాయం అంటే అనుకోకుండా జరిగిన సంఘటనలకి ఆ టైటిల్ జైలు పాలు కావద్దని నా ఉద్దేశం. అట్లాంటి టైటిల్ జైలు పాలు కావద్దు.
అంటే మీకు తెలుసు అంటే గత సీజన్ లో అప్పటి నుంచి కూడా ఇంతమంది ఎప్పుడు క్రౌడ్ రాలేదు అంటే ఎందుకు ఒక కామన్ మ్యాన్ కాబట్టి జనరల్గా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు గెలుచుకున్నారు కాబట్టి అది ఓకే. ఒక కామన్ మ్యాన్ కాబట్టి ఎక్కువ మంది మీరు చూశారు ఓట్లు ఎలా పడ్డాయి అంటే ఇంతమంది జనం అంటే కొన్ని కోట్ల మంది అతనికి ప్రోత్సహించినటువంటి తరుణంలో కొన్ని ఈ జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా మీ అందరికీ తెలుసు. సో వెనకాల ఉన్నారని అనుకుంటున్నారా మీరు? ఏం లేదండి, అసలు ఇందులో చాలా సింపుల్. అసలు నాకు మాట్లాడరాట్లేదు అసలు ఈ విషయాలు, నాకు అసలు మాట్లాడరాట్లేదు. అది నాకు సంబంధం లేదండి. అది ఇప్పుడు నేను స్పందించిన తమ్ముడు, నేను లోపల మీరు ఎట్లున్నో తెలుసు తన గురించి. ఎందుకున్నానే అంటే అతను కామన్ మ్యాన్గా వచ్చిన మనిషి అంత బాగా ఆడతాడు. బయట నమ్ముకున్న జనం కోసం తను చాలా బాగా ఆడతాడు. గెలిచేటువంటి స్థాయిలో ఉన్నాడని నాకు కూడా తెలుసు ఆల్రెడీ. నేను నా పాట బిడ్డగానే వెళ్ళాను, తన మీద కూడా పాటలు పాడిన. అలాంటి తరుణంలో ఈ పాట బిడ్డ గెలిచిన తర్వాత తన టైటిల్ జైలు పాలైతా అంటే నాకు బాధాకరమే కదండి. అంటే అమర్దీప్ లాంటి కారు కూడా మీరు చూసి కావచ్చు సోషల్లో, సేమ్ అలాగే జరిగింది. కాకపోతే నా అద్దాలు బాగలే అంతే. కానీ వాళ్ళకి అక్కడ జరగడం అది బాధాకరం. అది నేను దాన్ని ఖండిస్తాను. ఇలాంటి వాటిని ఖండించట్లేదు కదా 100% ఆ చేసిన వాళ్ళ మీద అలా చేయడం వాళ్ళని ఖండిస్తున్నాను నేను. దీని మీద రెస్పెక్ట్ అవ్వలేదు, తను రెస్పాండ్ అవ్వలేదు. పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి కనీసం ఇలాంటి ఇష్యూ జరగద్దు చెయ్యొద్దు అని చెప్పలేదు. వచ్చి 2 days అయినా కూడా లేదండి. పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి ఇలాంటి ఇష్యూస్ మీద ఇలాంటి జరగద్దు అని చెప్పలేదు. ఎందుకు? అతనికి ఆట ఆడడం తప్ప అతనికి అసలు మాట్లాడడం తెలియదండి. ఒకటే మాట ఇది, అతనికి మాట్లాడడం అంటే ఇట్లా మాట్లాడాలి, ఇలా తెలివిగా అసలు అతనికి ఏం తెలీదు. అతను ఒక రైతు బిడ్డ కామన్ అంటే ఎక్కడ మట్టిలోంచి వచ్చిండు, ఆట ఆడిండు, గెలిచిండు, అంతవరకు అతనికి తెలుసు. నాకు తెలిసి అయితే నేను లోపల అతనితో ప్రయాణం చేసిన కాబట్టి, అతనితో నేను ట్రావెల్ అయినా కాబట్టి అతనికి నిజంగా మాట్లాడడం తెలీదు. అదే ఇంతమంది ఆడియన్స్ ఈ టైటిల్ గెలుచుకున్నా నేను అంటే తనకు వచ్చిన డబ్బులు కూడా రైతులకు ఇద్దాం అనుకున్నాడు, తను పంచి పెడదాం అనుకున్నాడు. ఆ తరుణంలో అతను ఏదో అంటే అతను తెలీదు ఇది తప్పు, ఇది నేను తప్పు మాట్లాడుతున్నా, ఇది తప్పు అయిద్దని కూడా తెలియదు. చాలా మంది పిల్లలు కూడా ఉన్నామని చెప్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళ తరఫున ఏమైనా మీరు నిలబడే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా నిలబడతాం. ఎందుకంటే అది పల్లవి ప్రశాంత్ సంబంధించింది అయితే కనుక వాళ్ళ పాటు కూడా నిలబడతాం. కానీ చట్టాన్ని గౌరవిస్తాం మేము. చట్టాన్ని కానివ్వండి, మీ ప్రెస్ను కానివ్వండి శిరస వహిస్తా. నేను వహిస్తా, తను కూడా వహించాలి. ఒకవేళ పల్లవి ప్రశాంత్ గారిని అరెస్ట్ చేయడం ఫ్యాన్స్ గందరగోళం చేశారు, కానీ ఆయన్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? ఒకటండి, ఇప్పుడు చట్టపరంగా వాళ్ళు చేసిన పని వాళ్ళు చేశారు. అది దాన్ని నేను రాంగ్ అని ఎలా అంటాను? సో వాళ్ళ ఎలా చేశారు సార్ అని చెప్పి మేము తెలుసుకోవడానికి మేము వచ్చాము ఇక్కడ. వాళ్ళు ఇలాంటి వాడిన మేము గెలిపించిందని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు. నీకు 2 ఫేస్లు ఉన్నాయి, నువ్వు కప్పు గెలుచుకున్నాకనే నీ నిజ స్వరూపం బయటకు వచ్చిందని. సో మీకు ఎలా అనిపిస్తుంది? మొత్తం నెగిటివ్ అయిపోతుంది. ఏమండి, బిగ్ బాస్లో మీ అందరికి తెలుసు అంత ఈజీ కాదు. ఒకరోజు, ఒక వారం, 2 వారాలు, 10 వారాలు, 15 వారాలు మీరు అందరూ చూశారు. అంత ఈజీగా ఓట్లు వేసినారా ఇన్ని కోట్ల మంది? ఆయన ఏముఖో మనకు తెలిసిపోద్ది కదండి. ఇప్పుడు నేను 5 వారాలు ఉంటే నేను 5 వారాల్లో ఎలాంటినో మీరు చెప్పగలిగినరు, ఇంత అభిమానం నా మీద ఉంచగలిగినరు. అలాంటప్పుడు ఆయన 15 వారాలు ఉన్నాడు. మీకు తెలీదండి అసలు. అయ్యా ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో దానికి సంబంధించి వచ్చాం మేము, అంతే తప్ప మిగతా తెలీదండి. సారీ, ఓకేనా? థ్యాంక్ యూ. మచ్చలేం లేవు, మీరు సపోర్ట్ చేస్తే చేసుకోండి. కానీ నా కుర్చీ తాతకి నాకైతే ఇప్పటిదాకా మీడియా అందరూ సపోర్ట్ చేస్తూనే వచ్చారు. అంటే మేము సపోర్ట్ చేసాడు కాదు, ఎందుకంటే బయట అనుకున్నది ప్రజా గొంతుగా మేము కూడా సపోర్ట్ చేస్తున్నారు. కామెంట్స్ చదవండి, కుర్చీ బాగా మడత పెట్టామంటారు నాకేని. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఆయన వల్ల నేనైతే రూపాయి సంపాదించలేదు, నా రూపాయి ఆయన తిన్నాడు. ఆయన లక్షలు సంపాదించడానికి ఆయన ఏమి రాజమౌళి సినిమాలు యాక్ట్ చేయలేదు, సుకుమార్ సినిమాలు యాక్ట్ చేయలేదు, ప్రభాస్తో కలిసి నటించలేదు, ఎవరు బన్నీ గారితో నటించలేదు, రవితేజతో నటించలేదు. ఆయన రేంజ్ ఎంత? ఒక 300-500 రేంజ్ అయింది. నేను 1000-2000 వరకు తీసుకెళ్ళా నేను. ఆయన సూటు బూట్ ఏనాడు ఆయన లైఫ్లో చేశాడా? సూటు బూట్ వేయించిన ఎప్పుడైనా కార్ పైన సన్ రూఫ్లో దూరి ఎప్పుడైనా వీడియోలు చేశాడా? చేపించిన. పెద్ద సినిమాలో ఆయన ఏమైనా డైలాగ్ పెట్టారా? పెట్టించిన. ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు, సత్య నాకు గాడ్ ఫాదర్ లాంటి వాడు, గాడ్స్ గిఫ్ట్, నాకు పావలా ఫేమస్ ఉంది, రూపాయి చేశాడని. ఈ రోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటూ జనాలు అయితే ఎవరు నమ్మరు ఆయన. ఇప్పుడు మీరేమంటారు? కుర్చీ మడత పెడతా డైలాగ్తో వైరల్ అయ్యిండు, దానికి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు మడత పెట్టారు, లేకపోతే ఆయన మడత పెట్టిన? ఆయన మడత పెట్టి ఫేమస్ అయినా మాకు వచ్చేది లేదు, ఆయన వచ్చి సంపాదించినా మాకేం
లాభం లేదు. ఆయన ఫేమస్, ఆయన వచ్చిన కోట్లు లక్షలు మాకు ఇవ్వట్లేదు, మాకు ఏం ఉపయోగం లేదు. మా తిప్పలు మేము, మా గుద్ద మేమే కట్టుకుంటాం, మా రెంట్ మేమే కట్టుకుంటాం, మాకు ఎవరితో సంబంధం లేదు. దయచేసి నా బెస్ట్ ఫ్రెండ్ వైజాగ్ సత్యమీన బ్యాడ్గా పెట్టడం, లక్షలు సంపాదిస్తా అంటే మాత్రం మేము కుడిసి మేము మడత పెట్టి ఎక్కుతాం. ఇప్పటి నుంచి మేము టూలకి వెళ్ళాం, వన్ చూస్తాం, మేము టూలకి వెళ్ళాలనుకుంటున్నా. పిచ్చి ఎవరైనా పెట్టకండి దయచేసి. ఆయనకి ఏమైనా జరిగినా మాకు సంబంధం లేదు. వైజాగ్ సత్తా మీనికి రావద్దు, వైజాగ్ సత్తా గురించి ఎవరు పట్టించుకోవద్దు. ముందే సీరియస్ చెప్తున్నా, ఆయనకి ఏమైనా మాకు ఎలాంటి సంబంధం లేదు. ఓకే, బాయ్, నమస్కారం. లాగానే చాలా మందిని పట్టుకోవడం జరిగింది. అలా పట్టుకోవడం జరిగింది. ఇంకా అన్నాక ఇంకా బాబు కొంచెం కోపం చేస్తే కూడా చెప్పాను, ఫోన్లేనా అని చెప్పన్నాను. ఇక ఆ బాబు వాళ్ళకు కూడా చెప్పాను, నాన్న డబ్బులు లేకపోతే తిను, అంతేగాని అలా చేయకూడదు, తప్ప అని చెప్పాను. సో అమ్మ, మీకు చాలా మంది సెలబ్రిటీల దగ్గరికి కూడా కుమారి అంటే ఫుడ్ పోతుందని చెప్పి మేము విన్నాం. సో అది ఎవరా సెలబ్రిటీలు? అంటే ఇక ఏముంది అని అట్లా వాళ్ళ పెద్ద మనసుకి మనం హెడ్సప్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ దీనికి 5 స్టార్ హోటల్లోకి వెళ్ళి ఇది చేయొచ్చు, కానీ ఇలా రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారంటే ఎంతో పెద్ద మనసు ఉండాలి. సో ఉదాహరణ చెప్పొచ్చా ఎవరు? అంటే బాగానే వస్తారు. సో మొన్న కూడా సందీప్ కిషన్ వచ్చిండు అక్కడికి, సంతోషంగా ఉందంటారు మొత్తం? చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. సో సరే, మిమ్మల్ని అభిమానించి మీ కస్టమర్స్ కి కానీ, సో చూసే వాళ్ళ జనాలకు మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? దేని గురించి? మీ గురించి. సో ఎందుకంటే ఆ యూట్యూబర్సే మీ వీడియోలు కూడా చాలా వైరల్ అయినాయి కదా, సో వాళ్ళకి ఆ చూసే ప్రేక్షకులకి చివరిగా మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు నన్ను ఇంతలా పైకి ఎత్తుతున్నారు కదా అందరూ కలిపి, కానీ అట్లా ఇదిగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. కానీ ఇలా అందరి జీవితాల్లోనూ అందరూ పైకి రావాలి అంటే ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది ఒకళ్ళ మాట ఒకళ్ళు గౌరవించుకొని సపోర్ట్ చేసుకుంటే ఏ ఇంట్లో అయినా సరే ఇలాంటి విజయమే సాధిస్తారు. సో ఇంకోటి, మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో బాగా అంటే చిరంజీవి గారు బాగా. తర్వాత 5 ఉన్నారు. 5 ఉన్నారు. సో 5 ఫస్ట్ చిరంజీవి, ఫస్ట్ చిరంజీవి, తర్వాత నాగార్జున కింగ్, వెంకటేష్ గారు, విక్టరియా, బాలయ్య గారు, బాలయ్య బాబు, మళ్ళీ పవన్ కళ్యాణ్. సో ఇవన్నీ ఎక్కువ సినిమాలు బాగా చూస్తా ఉంటాం. బాగా అంటే బాగా చూస్తా సినిమాలు, బాగా అంటే బాగా చూస్తా. అందరివి కూడా బాగుంటాయి అసలు. వెంకటేష్ గారు కానీ వాళ్ళు నటించడం కూడా నాకు, ఎందుకంటే నాకు నిన్ననే తెలిసింది అది వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది. నిజంగా కళాకారులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా. ఎందుకంటే వాళ్ళు పడే కష్టం మనల్ని నవ్వించడానికి, వాళ్ళు పడే కష్టం అసలు మామూలుగా లేదు. నేను నిన్న చూసాను అసలు. నిజంగా కళాకారులందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. త్వరలో మంచి స్క్రీన్ పై చూడబోతున్నాం అని చెప్పి తెలిసి మాకు. కుమారి స్క్రీనా? ఏం స్క్రీన్ అన్నా? టీవీలో చూడబోతున్నాం అని చెప్పి తెలిసి మాకు. అదే చెప్పొద్దు, సీక్రెట్ అంటారు. అలానేం కాదు, కానీ అలా ఎంకరేజ్ చేసినందుకు వాళ్ళది గొప్ప మనసు నాన్న కదా, వాళ్ళది గొప్ప మనసు. ఓకే అమ్మా, సో ఇంత సంతోషంగా కూడా అలా చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇంత కష్టంలో ఉన్నా కూడా, మీరు ఇంత బిజీ ఉన్నా కూడా మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మా. రైట్, వ్యూవర్స్ చూసారు కదా. సో మనం మొత్తానికి అయితే ఆ కుమారి ఆంటీ దగ్గరకు వచ్చేసినాం. సో తను ఫుడ్ కూడా మనం మొత్తం చూసేసినాం. అంటే నేనే కాదు, నాతో పాటు ఉన్న అక్కడ ఆ ఫుడ్ బ్లాగర్స్ అందరు ఉంటారు కదా, ఏదైతే ఫుడ్ బ్లాగర్స్ ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఫుడ్ అందరిది తినండి, నా దగ్గర లేదు అని చెప్పి బాధపడకండి. సో అక్కడ ఉన్న ఫుడ్ అంతా మంచిగా ఉంటుంది. సో అందరి దగ్గరకు వెళ్ళి తినండి, అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి కూడా ఆ కుమారి ఆంటీ చెప్తున్నారు. సో చూడొచ్చు, మొత్తం ఆల్రెడీ ఆ ప్యాక్ కూడా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ ఇన్ఆర్బిటల్ మాల్ అందరికి తెలిసిన ప్లేసే కదా, అక్కడికి తీసుకెళ్తారు. సో ఆల్మోస్ట్ మేబీ అంటే వాళ్ళకి డిస్టర్బ్ చేసిండే సారీ, ఎందుకంటే వాళ్ళు బిజీ టైంలో కూడా మనకు టైం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. అంకుల్ అయితే ఫుల్ బిజీ, ఇంకా ఎందుకంటే అంకుల్ కూడా ఫుల్ బిజీ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు సపోర్టివ్ కూడా చాలా ముఖ్యం, ఎందుకంటే సపోర్టివ్ లేదు కూడా మనము ఏది చేయలేము మనకు సిచ్యువేషన్లలో. సో అంకుల్ బిజీ ఉండు, నాకు తెలిసి నాకు ఇస్తాడో తెలియదు, నేనైతే మైక్ పెడతా. అంకుల్ నమస్తే. నమస్తే నాన్న, బాగున్నారు అంకుల్? బాగున్నా. సో ఫుల్ బిజీ అయిపోయారు. అవునా? సో అంకుల్ ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? బాగానే, అంతా మంచిగానే ఉంది కానీ. సంతోషంగా ఉన్నారా? అంతా బాగానే ఉంది కానీ మీ వీడియో ద్వారా ఒకటి బాగా చెప్తున్నాను. మరి అక్కడ మాకు ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. మరి అందరూ దయచేసి అవతల పక్కన, మాకు ఆపోజిట్లో అవతల పక్కన పార్క్ చేసి కొద్దిగా సహకరించాలని కోరుకుంటున్నాం, అంతే. ఒక ట్రాఫిక్ సమస్య మాకు ఎదురవుతుంది. సో చాలా సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఆంటీ కష్టం కూడా ఈరోజు ఫలితం దక్కింది అనుకోవచ్చా? చాలా.
ఆంటీ లేకపోతే మనం లేవు, అంతే అంటావు. అంతే కదా. సో ఆంటీ ఇప్పుడే చెప్పింది, ఆ ఎదగాలంటే ఫ్యామిలీ సపోర్ట్ పక్కా ఉండాలి, నన్ను మా ఆయన చాలా బాగా చూసుకుంటాడు అని చెప్పి కూడా చెప్తుంది ఆంటీ. సో ఆంటీ తిడతామంటావు నువ్వు ఎక్కువ. చెప్తుంది మాకు. అంటే ఆ ప్రేమ కర్రీస్ పైన ప్రేమనా లేకుంటే ఆంటీ పైన ప్రేమనా? అంటే ఇక అదే ఇప్పుడు అంటే కేర్ తీసుకోవాలి. మళ్ళీ కుకింగ్ చేసేటప్పుడు మేమేమో కొంచెం సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటూ చేసుకుంటాం. సరదాలు ముచ్చట్లు పెట్టద్దు అని చెప్పి కొంచెం కాపాడుతుంటారు. అంటే మేము జోకులు వేసుకుంటూ వంటలు చేసుకునేటప్పుడు అంటే వీళ్ళనంగా మేమనంగా పిల్లలంగా ఊరినే సరదాగా జోకులు వేసుకుంటూ అట్లా సరదాగా చేసుకుంటే పని అయిపోయినాక మీ జోకుల్లో పడి మీరు అట్లా అంటే నవ్వుకుంటూ చేస్తాం కదా. మీద ఉంటే సాయంత్రం ముచ్చట్లు పెట్టుకోండి అందరూ ఒకళ్ళ ఉండి ఇప్పుడు వంటల దగ్గర వద్దు అని చెప్పి అలా కొంచెం అంటే మాడిపోతే ఒక్కోసారి మేము కూడా ఒప్పుకోవాలి తప్పని ఇట్లా చేసుకుంటూ మాట్లాడుకుంటూ సరదాగా ఇది చేస్తూ అంటే ఒకసారి చాయ్ బ్రేక్కి మజ్జిగ బ్రేక్కి తినడానికి కొంచెం బ్రేక్ తీసుకున్నప్పుడు అవి అట్లాగే ఇది చేసి సిమ్లో పెట్టి మర్చిపోతాం ఒకసారి. అలాంటప్పుడు కొంచెం కోపం పడతారు. సో అంకుల్ మీరు పొద్దున 4 గంటలకు లేస్తారంట. ఫస్ట్ ఆంటీ కన్నా ముందు మీరే లేస్తారంట. 4 గంటలకు చేసి కూడా మీరు ఆ వర్క్ ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు. నిద్ర ఎప్పుడు పోతారు ఏంది అసలు? నేను ఒక 7 గంటలు మన 11 కాడి నుంచి 4-5 వరకు పడుకుంటాను. ఓకే, పడుకుంటాం. సో ఎట్లా అనిపిస్తుంది అంకుల్ క్రౌడ్? ఎందుకంటే గతంలో నుంచి క్రౌడ్ చూస్తున్నట్టు అంటే ఆంటీ కూడా ఎప్పటి నుంచి అక్కడే ఫుడ్ బిజినెస్ చేస్తారు, కానీ ఆ వీడియోల తర్వాత కూడా ఇప్పుడు క్వాంటిటీ ఏమైనా పెంచినారా? ఫుడ్ క్వాంటిటీ ఏమైనా పెంచినారా అంటున్నా. సో డైలీ ఉండే ఫుడ్ మన ఫుడ్ క్వాలిటీ ఫస్ట్ నుంచి ఇట్లాగా ఉంది. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.